భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కరకగూడెం మండలం రఘునాథపాలెం ఫారెస్ట్ లో కూంబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడినట్లు తెలుస్తోంది. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన వారు లచ్చన్న దళం సభ్యులుగా గుర్తించారు. మావోయిస్టుల కాల్పుల్లో 2 గ్రే హౌండ్స్ పోలీసులకు గాయాలైనట్లు తెలుస్తోంది. మరణించిన మావోయిస్టులో తెలంగాణకు చెందిన అగ్రనేత ఉన్నట్లు చెప్తున్నారు. రైట్, ఎన్కౌంటర్ కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, డీటెయిల్స్ ఏంటి? మౌనిత, మావోయిస్టుల కార్యకలాపాలు అనేవి సౌత్ బస్తర్ నుంచి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, మణుగూరు, కరగూడెం, ఇటు గుండాల వరకు విస్తరించున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు నిరంతరం ఎన్కౌంటర్ల ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ఎక్కడైనా పోలీసులు కూంబింగ్ నిర్వహించాలి అంటే ముందస్తు సమాచారం లేకుండానే ఏదైతే వాళ్లకు అనుమానం ఉందో అలాంటి ప్రాంతాల్లో వాళ్ళకు సంబంధించిన ఎవరైతే వాళ్ళకి ఇన్ఫార్మర్స్ ఉన్నారో ఆ ఇన్ఫార్మర్ల సహకారంతో కూంబింగ్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గుండాల, అటు కరగూడెం మధ్యలో ఉన్న రఘునాథపాలెం, అదేవిధంగా దామరతో అటవీ ప్రాంతం అనేది చాలా దట్టమైన అటవీ ప్రాంతం. ఇది ఛత్తీస్గఢ్ లో ఏ విధమైన అటవీ ప్రాంతం ఉంటుందో సౌత్ బస్తర్ లో అలాంటి దట్టమైన అటవీ ప్రాంతం ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. మావోయిస్టుల దళం అనేది ఇక్కడ తిరుగుతూ ఉంది. వాళ్ళకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఇక్కడే వీళ్ళకి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి వీళ్ళకు సమాచారం అందింది. సమాచారం అందిన తర్వాత గత 3 రోజుల నుంచి దీనికి సంబంధించిన ఆపరేషన్ అనేది కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది. ఈ నేపథ్యంలో లచ్చన్న దళానికి సంబంధించిన దళం మొత్తం అక్కడే ఉంది. ఆ దళం మరి తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతుందా, లేకుంటే ఆ దళం ద్వారా లేకపోతే వాళ్ళు ఏమైనా ఇక్కడ ఒక యాక్షన్ ప్లాన్ లాంటిది ఏమైనా ప్లాన్ చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్యన ఎన్కౌంటర్ కాల్పులు కొనసాగాయి. కాల్పులు కొనసాగిన నేపథ్యంలో 2 ఇప్పటికే పోలీసులు మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకు డెడ్ బాడీస్ ని కూడా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూంబింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ఎక్కువగా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చి అక్కడ మొత్తం కాల్పుల ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి సాయంత్రం 4 గంటలు అయితే కానీ దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే మనం జిల్లాకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులతో, అదేవిధంగా డిఐజీ స్థాయి లాంటి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు అందుబాటులోకి రావటం లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అసలు లచ్చన్న దళం ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారు, ఎక్కడ కూంబింగ్ జరిగింది అనేది ఒక పర్టికులర్ డేటా మనకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఇంకా ఎంతమంది పోలీసులు మృతి చెందారు, ఈ కాల్పుల ఘటన ఎంతసేపు కొనసాగుతుంది, ఎక్కడెక్కడి నుంచి బలగాలు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఒకవైపు వర్షం కురుస్తుంది. వర్షం కురుస్తున్న కారణంగా ఇటు అనేక చోట్ల వాగులు, వంకలు ప్రవహిస్తా ఉన్నాయి. ఈ క్రమంలో వాగులు దాటే క్రమంలో ఎక్కడైనా మావోయిస్టులు కూడా షెల్టర్ తీసుకున్న క్రమంలో ఆ సమాచారం తీసుకొని వాళ్ళ పైన అటాక్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే దాన్ని వాళ్ళు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేశారా, వాళ్ళ దళం ఇంకెంతో మంది ఉన్నారో, ఒకవేళ వాగు పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పరివాహక ప్రాంతాల్లో పోలీసులు ఏ విధంగా అలర్ట్ గా ఉన్నారనేది 4 గంటలు అయితే కానీ దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే కనపడటం లేదు. మౌనిత.